అంటే ఇంతకు ముందు ఆడిషన్ అంటే మీరు అన్నట్టు ఎంత పేజీ ఉంటదండి. అవును. సో, యమ దొంగలో డైలాగు చెప్పడం ఎగ్జాక్ట్‌లీ. ఇలాగే అవును. ఎక్కువ మంది ప్రిపేర్ అయిపోయి అవును. అవును. ఎళ్ళిపోతుంటారు. బట్ అవి చూసిన తర్వాత డైరెక్టర్ అనే వ్యక్తి సరే ఇంత చెప్పాడు గదా! సో, ఈడికలో ఏదైనా టాలెంట్ ఉందేమో అనే ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఉందా? డార్లింగ్ సో, నన్నడిగితే అది రాంగ్ అంట. హ్మ్. ఇస్తారా? ఇయ్యరా? చెప్పలేను నేను. ఎందుకు రాంగ్ అంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఫేమస్ డైలాగ్‌లే తీసుకొని పోతావు. హ్మ్. ఫైన్. హ్మ్. ఎన్టీఆర్ గారిదో, మోహన్ బాబు గారిదో, చిరంజీవి గారిదో వాళ్ళు ఆల్రెడీ ఒక మాడ్యులేషను, ఒక స్టైలు సెట్ జేసి ఉంటారు క్రియేట్ చేసి దానికి. ఉంచారు. సో, నువ్వు సచ్చినట్టు అదే మాడ్యులేషన్, అదే స్టైల్‌లో చెప్పాలి. లేపోతే బాగా చెప్తలేనన్న ఫీలింగ్ నీకుంటది ఫస్టు. హ్మ్. హ్మ్. సో, అవును. నువ్వు చెప్పిన తర్వాత ఆల్రెడీ ఎన్టీఆర్ గారు చేస్తుర్రు అదే. మరి నీకు డిఫరెన్స్ ఏంది? మన డిఫరెన్స్ ఎప్పుడుంటది డార్లింగ్. మన మన వాయిసు, మన మాడ్యులేషన్ ఇప్పుడు నేనొక డిఫరెంట్ స్టైల్ మాడ్యులేషన్ ఉంటది అవును. నాది. అవును. మీదొకటుంటది. హ్మ్. హ్మ్. సో, నీ స్టైల్ గదా జనాలకు తెలవాల్సింది. అవును. సో, నువ్వు నేర్చుకున్న డైలాగ్ గూడా నువ్వు ఏం జేస్తావంటే, నువ్వు ఆయనెట్లా చెప్పిండో చెప్పడానికి ప్రయత్నిస్తావు. హ్మ్. సో, అది కాపీ అయితది. నీ స్కిల్స్ బయట పడవు అంత అవును. ఈజీగా. అవును. అవును. ఇస్తుండొచ్చేమో, కానీ నీ స్కిల్స్ బయట పడవు. హ్మ్. మన స్కిల్స్ ఎప్పుడైనా రావాలంటే 100% కొత్త హ్మ్. ఫ్రెష్ మైండ్ సెట్‌తో వెళ్తే ఆ స్క్రిప్ట్ చదువుకొని, క్యారెక్టర్ ఏందో తెలుసుకొని, నేను ఈ క్యారెక్టర్ అయితే నేను ఎట్లా చేస్తా అనేది ఆలోచించుకొని, హ్మ్. నువ్వు హాఫ్ మినిట్ చేస్తే చాలు. వాళ్ళకి 5 నిమిషాలు, 6 నిమిషాలు చూసే టైం ఉండదు డార్లింగ్. అవును. అవును. నేను కరెక్టే. ఒకటే మాట చెప్తా. ఒక్క నిమిషం చేయండి. దాంట్లో అట్‌లీస్ట్ ఒక 2-3 ఎమోషన్స్ షిఫ్ట్ అవ్వాలి. ఓకే. సరదాగా మాట్లాడినావు, సీరియస్ అయినావు, లేకపోతే బాధపడ్డావు, హ్మ్. లేదా యాంగ్రీగా ఉన్నావు, లేకపోతే రొమాంటిక్. ఒక 2-3 ఎమోషన్‌లు షిఫ్ట్ అవ్వాలి. నువ్వు హ్మ్. చేసే 1 హ్మ్. మినిట్‌లోనే. హ్మ్. హ్మ్. సో, అప్పుడు వాళ్ళేమైతారు? ఎక్సైట్ అయితారు. అరే! హ్మ్. వీడు జల్దీ క్విక్‌గా ఎమోషన్ షిఫ్ట్ చేసిండంటే వీడు మంచి యాక్టరే.